not responsible for causing any hair damage. హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక పురాతన ఆలయానికి వెళ్దాం. ఎక్కడికంటే భవానమ్మపల్లి, జహీరాబాద్కి 15 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అక్కడ పురాతన ఆలయం గల మన తుల్జాపూర్ భవానీమాత టెంపుల్ వల్లే ఇక్కడ కూడా భవానీమాత ఆలయం ఉంది. అక్కడికి వెళ్ళి మనము దర్శనం చేసుకుందాం. అక్కడికి ఎలాగ వెళ్ళాలనేది మనము ఈ రూట్ మ్యాప్ ద్వారా మనం ఇప్పుడు మీకు వివరంగా తెలియజేస్తాను. ఇక్కడ నుండి 15 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. స్ట్రైట్గా వెళ్తే ముంబై హైవే, ఇటు నుంచి 5 కిలోమీటర్స్ దూరంలో స్ట్రైట్గా వెళ్ళాలి. తర్వాత ఇక్కడ నుండి లెఫ్ట్కి మళ్ళితే 10 కిలోమీటర్స్ దూరంలో భవానమ్మపల్లె విలేజ్ అని ఉంటుంది. అక్కడ
నేను భవనమపల్లె తుల్జాపూర్ భవానీ మాత పూజారిని మాట్లాడుతున్నాను. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు భారతదేశంలో రెండు గుడిలను నిర్మించినాడు. మొట్టమొదటి అమ్మగారి జన్మస్థానమైనటువంటి బోనెమ్మపల్లె గ్రామంలో ఒకటి, రెండవది తుల్జాపురంలో తుల్జాభవాని మాతను ఛత్రపతి శివాజీ గారి నిర్మించబడినది. మళ్ళీ ఛత్రపతి శివాజీ గారి మందిరము భారతదేశంలో ఎక్కడ కూడా లేదు. అది బోనెమ్మపల్లె గ్రామంలో అమ్మగారికి ఎదురుగా పెద్ద గుడి నిర్మించబడినది. మళ్ళా అమ్మగారి గుడి నుండి భవనమపల్లె తుల్జాభవాని మాత గుడి గర్భగుడి నుంచి తుల్జాపురం వరకు దారి ఉన్నది. ప్రభుత్వం వారు దానికి సిల్లు చేసినారు. గ్రామ ప్రజలకు చుట్టుముట్టున్నటువంటి అమ్మగారి భక్తులకందరికీ బోనెమ్మపల్లెకి వచ్చి అమ్మగారి దర్శించగలని నేను పూజారి గారు వినతి చేస్తున్నాను. ఔరంగజేబు అనేటువంటి మొఘలియా సామ్రాజ్యుల ఆఖరి దుష్టుడు ఔరంగజేబుడు గోల్కొండలో ఇక్కడ నివాసం ఏర్పరచుకున్న విషయాన్ని ఛత్రపతి శివాజీ మహారాజ్ గారికి తెలిసినప్పుడు రాయగఢ్ నుంచి శివాజీ మహారాజ్ గారు ఇక్కడ బోనెమ్మపల్లె గ్రామానికి వచ్చేసి తన సైన్యంతో ఇక్కడ నివాసం ఏర్పరచుకొని ఔరంగజేబును గోల్కొండ పైన ఉన్నటువంటి ఔరంగజేబును దండయాత్ర చేసి ఆయన సంవరించి ఇక్కడ నుండి రాయగఢ్కి వెళ్ళినాడు. మళ్ళా ఛత్రపతి శివాజీ గారి గుర్రం పేరు చేతకుండే. ఆ చేతకు కూడా ఈపోదు రాయగఢ్లో ఆయనది ఒక సమాధి 1 ఎకర్లో ఆయన నిర్మించబడినది. మళ్ళా ఆయన భారతదేశంలో ఉన్నటువంటి గుడిలను మొత్తానికి ఔరంగజేబు మొత్తం నాశనం చేసిండు. మళ్ళా తిరిగి శివాజీ మహారాజు దేశం మొత్తం గుడిలను నిర్మించినాడు. అందులో మొట్టమొదటిది ఇక్కడ తుల్జాభవాని మాత జన్మస్థానం అంటే బోనెమ్మపల్లెలో నిర్మించినాడు. రెండవది తుల్జాభవాని మాత పెరిగినటువంటి తుల్జాపురంలో 2 గుడిలు నిర్మించినాడు. మళ్ళా బోనెమ్మపల్లె మందిరం నుంచి తుల్జాపురం దాకా సొరంగం ఉంది. ప్రభుత్వం వారు దీని ఆక్సిజన్ అందకపోవడం వల్ల జనానికి భక్తులు చనిపోవడానికి ఆస్కారం ఉంది కాబట్టి ప్రభుత్వం దానికి మూసివేయడం పడినది. మళ్ళీ అమ్మగారి గర్భగుడిలో అమ్మగారి తొట్టెల మళ్ళా కడగాలు జంబియాలు కుప్పలుగా పెరించి ఉంచినటువంటి పురాతత్వ శాస్త్రవేత్తలు చెప్పినారు. కాబట్టి అందరికీ చుట్టుముట్టున్నటువంటి అమ్మగారి భక్తులకు అందరికీ బోనెమ్మపల్లె గ్రామానికి వచ్చేసి అమ్మగారి దర్శించగలరని మేము పూజారి తరఫున వినతి చేస్తున్నాం. లోపల దాకా సగం దాకా పోయి అక్కడి నుంచి గేట్ ఉంది కాబట్టి రోడ్డుకి దారి రాక ఉంది కాబట్టి అక్కడి నుంచి పోవడానికి ఇబ్బంది, శ్వాస వాడక మరి రిటర్న్ వచ్చేసారు. దీంట్లో పోవడానికి మట్టి తీయడానికి వాళ్ళకి ఇబ్బంది అయింది తీసేటప్పుడు. కాబట్టి పోలీసు వారివి వద్దని చెప్పేసి ప్రభుత్వం లాక్ చేపించింది. అందులోపట మంచిగా లోపల అమ్మవారి శివాజీ కొట్లాడినటువంటి ఆధారాలు కూడా ఉన్నాయని కూడా చెప్తున్నారు. పురాతనం లోపల అమ్మవారి తొట్టేలా కూడా ఇక్కడ ఉన్నదంట లోపల. మరి ఏమున్నది ఎక్కడ ఉన్నదో చాలా మహిమగల. అది తెరిస్తే మాత్రము చాలా పబ్లిక్ పట్టొస్తారు. ఇక్కడ అది ఓపెన్ చేస్తే మాత్రం లోపల ఇక్కడ జాగ్రత్త సరిపోయిన జనాలు రావాలి. అది మీరు ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి ఒకవేళ దానికి సహకరించినట్లయితే ఈ మందిరం చాలా సెకండ్స్ తుల్జపురంతో సమానం కూడా కావచ్చు. ట్రాన్స్ఫారం గుడ్డి కూర్చుని పెట్టండి. కనకం జరిగింది ఇక్కడ దారి ఈ గుడిలకు ఇప్పుడు పిల్లర్ కొంత కొట్టబడి తేలింది. సిద్ధేశ్వర మఠం అని ఉంటుంది ఇక్కడ గోకులపల్లి వద్దన ఆడికి దారి ఉంది అట. ఏమేమి చాలా మహిమగలకి వస్తే కూడా ఇట్లా దారి ఇది శివ ఇంట్లో కూడా నేను మూసేసిన ఇక్కడికి వెళ్ళి కూడా ఇక్కడ దారి ఎక్కడ ఉన్నది మాకు కూడా తెలుసు. ఇది మొన్న మేము గోడలు కట్టేప్పుడు మూసుకుపోయింది. గోడ కింద ఉన్నది దిగానికి తంతేలు కూడా ఉన్నాయి దానికి. ఎక్కడ దాని ఎంట పడుతుంది.